యాక్టి న్యూస్ కర్నూలు జిల్లాలో శ్రీగిరి శివభక్తులతో నిండిపోయింది. శివనామ స్మరణతో శ్రీగిరి క్షేత్రం మారుమోగుతుంది. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుండి భక్తులు తరలివస్తున్నారు. నల్లమల్ల అటవీ ప్రాంతం మీదుగా భక్తులు పాదయాత్రగా వస్తున్నారు. పాతాళ గంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కృష్ణమ్మకు వాయనం సమర్పిస్తున్నారు. అనంతరం శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్తున్నారు. ఇక ఇదే అంశంపై శ్రీశైల క్షేత్రం నుండి మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందజేశారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి భక్తులు శ్రీగిరి క్షేత్రానికి చేరుకుంటున్నారు. వేకువజామునే పాతాళగంగలో స్నానాలు ఆచరించి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. వేలాదిగా వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేశారు. శివ దీక్షాపరులు 41 రోజు అకుంఠిత దీక్షతో శివమాలాధరణ చేసి శ్రీశైల క్షేత్రంలో ఇరుముళ్ళు కూడా సమర్పిస్తూ ఉన్నారు. వెంకటాపురం నుంచి పాదయాత్రగా 40 కిలోమీటర్లు నడుచుకుంటూ స్వామి అమ్మవార్లను దర్శనం చేస్తున్నారు. ఇటు తెలంగాణ మున్ననూరు నుంచి కూడా పాదయాత్రగా వచ్చి భక్తులు శివభక్తులు దర్శనం చేసుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనతో శివభక్తున్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది దర్శనం? కర్నూలు జిల్లా స్వామి, కృష్ణగిరి మండలం బాపులతోటి గ్రామం. బాగా దర్శనం అయింది స్వామి. మహాశివరాత్రి రోజు శ్రీగిరి క్షేత్రంలో అయితే ఏదైతే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠం ఇక్కడ ఉండడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. మా అదృష్టం దర్శనం కావడం కూడా. అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? బాగా చేశారు స్వామి సార్, కట్టుదిట్టంగా అంతా బాగా చేశారు. క్యూ లైన్లలో ఏమేమి ఇచ్చారు? భోజనం పెడుతున్నారు, బిస్కెట్లు ఇస్తున్నారు, వాటర్ బాటిల్ ఇస్తున్నారు సార్. దర్శనం అనంతరం ఒక లడ్డు ప్రసాదం ఇస్తామన్నారు. ఇస్తున్నారు సార్, లడ్డు ఒకరికి ఒకటి ఇస్తున్నారు సార్ ఫ్రీగా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలాంటి? మాది కర్ణాటక రాయచూరు జిల్లా, రాయచూరు తాలూకు. ఇక్కడ దర్శనం బాగా అయింది. ఇక్కడ గత సంవత్సరం కాడికి ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపించింది సార్. దర్శనం మాత్రం బాగా అయింది. దర్శనం మీరు చెప్పండి స్వామి, ఎక్కడి నుంచి వస్తాం? తెలంగాణ మరికెల్, మా పాలమూరు డిస్టిక్ నుంచి వస్తాం. ఎలా అనిపిస్తుంది దర్శనం? బాగుందండి, మంచిగా ఉంది. మొన్నటితో 3 రోజులతో పోల్చుకుంటే నిన్నటి నుంచి బాగా రద్దీ ఎక్కువ ఉంది. అయినా సరే మంచిగా ఈశ్వర్ కృపా కటాక్షం వల్ల అందరికీ మంచిగా ఉంది. ఎలా వచ్చారు ఇక్కడికి? పాదయాత్రలో వచ్చాను. తెలంగాణ నుంచి వచ్చారు. పాదయాత్ర కష్టం అనిపించింది? మంచిగానే అనిపించిందండి, కష్టం ఏమి అనిపించలేదు. భగవంతుడి దయ వల్ల అంతా దేవుడి లీలతో మంచిగా వచ్చాను. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? తెలంగాణ నుంచి సార్. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? బాగున్నాయి సార్, మొత్తం అధికారులు మంచిగానే ఉన్నాయి. మంచిగానే ఉంది, ప్రతి దానికి ఆడ సౌకర్యం బాగుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు స్వామి, ఎలా అనిపిస్తుంది? గద్వాల నుంచి వస్తున్నాం సార్. బాగానే ఉన్నాయి సార్, మంచిగా. కాకపోతే కొంచెం నీళ్ళ ఇబ్బంది మాత్రం లేదు సార్. నీళ్ళ వాటర్ ప్రాబ్లం ఉంది. గంగా ఇక్కడ గంగా ఉంటే ఇంకా బాగుంటుంది మనకి. తానాలగా ఒకటి చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం అలాగా తాగనీళ్ళు కూడా ఈ సంవత్సరం తక్కువ ఉన్నట్టుంది. బాటిల్ లేవు కాబట్టి ఇంకా తాగనీళ్ళకు కొంచెం ఇబ్బంది ఉంది సార్. ఇలా కైలాసం భూమండలానికి నాభిస్థానం లాంటి శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలని సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చామని చెప్పేసి శివభక్తులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, శ్రీశైలం.